ప్రధాని మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మే 2వ తేదీన రాజధాని పనుల పునః ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ పాల్గొనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో అమరావతి చేరుకుంటారు. రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభం కోసం ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనపై ప్రాథమికంగా షెడ్యూల్ ఖరారైంది. మే 2వ తేదీన ప్రధాని మోడీ తిరువనంతపురం నుంచి మధ్యాహ్నం 2:50 విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా అమరావతికి చేరుకుంటారు. హెలీప్యాడ్ నుంచి రోడ్డు షో ద్వారా మధ్యాహ్నం 3:20 ప్రధాని మోడీ ప్రధాన వేదిక వద్దకు వస్తారు. మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 4:45 వరకు రాజధాని పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత 4:45 హెలికాప్టర్లో విజయవాడ విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా ఢిల్లీ చేరుకుంటారు. త్వరలో రాష్ట్ర రాజధాని అమరావతిగా కేంద్ర పార్లమెంట్లో చట్టబద్ధత కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సభా వేదిక వద్ద రాజధాని రైతులకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నామని, కుటుంబ సభ్యులతో ప్రతి ఒక్కరూ రావాలని ఆహ్వానం అందించారు. రాజధాని రైతులకు అండా భరోసా కల్పించేందుకే తాను ఆ ప్రాంతంలో ఇళ్లు కట్టుకుంటున్నట్లు చంద్రబాబు వారితో అన్నారు. త్వరలో రాష్ట్ర రాజధాని అమరావతిగా కేంద్ర పార్లమెంటులో చట్టబద్ధత కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని అమరావతి రైతులతో ఆయన సమావేశమయ్యారు. రైతుల పెండింగ్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో చట్టం చేయాలని రైతులు కోరగా 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నందున చట్టం కుదరలేదని సీఎం వెల్లడించారు. ఇప్పుడు ఆ సమస్య లేదు కాబట్టి అమరావతికి చట్టబద్ధత త్వరలోనే లభిస్తుందని స్పష్టం చేశారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. సభా వేదిక వద్ద రాజధాని రైతులకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నామని, కుటుంబ సభ్యులతో ప్రతి ఒక్కరూ రావాలని ఆహ్వానం అందించారు. రాజధాని రైతులకు అండా భరోసా కల్పించేందుకే తాను ఈ ప్రాంతంలో ఇళ్లు కట్టుకుంటున్నట్లు చంద్రబాబు వారితో అన్నారు. రైతులకు వచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్స్కు బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదని రైతులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా సమస్య పరిష్కారానికి ఆయన హామీ ఇచ్చారు. రాజధానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో జరుగుతున్న భూసేకరణ అంశంపైన సమావేశంలో చర్చించారు. రైతులకు ఉన్న అనుమానాలను సీఎం నివృత్తి చేశారు. హైదరాబాద్ మహానగరం తరహాలో అమరావతి అభివృద్ధి చెందాలంటే నగరం విశాలంగా ఉండాలని సీఎం అన్నారు. నగరానికి పెట్టుబడులు, అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటే కలిగే మేలు రైతులకు వివరించారు. చంద్రబాబు వివరణ పట్ల సంతృప్తి చెందామని రైతులు తెలిపారు. మీరు ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చి మళ్ళీ ఏదైతే ఎక్కడా జరగనటువంటి రీతిలో మనం ఇచ్చినటువంటి హామీగా ఈ అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి రాజధాని, ఈ అమరావతి రాజధాని అభివృద్ధి అనేది, ఈ అభివృద్ధి ద్వారా ఈ అమరావతి అనేది ఒక అక్షయ పాత్ర. ఆ అక్షయ పాత్ర ద్వారా ఈ యావత్ ఆంధ్రప్రదేశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి భగవంతుడి దయ వలన ఈ యొక్క నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధానమంత్రిగా అవటం వలన వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేటువంటి శుభ సందర్భాన మీరందరూ కూడా ఏ విధంగా అయితే ఆ రోజు త్యాగం చేసి ఈ భూములను అందరినీ సమకూర్చారో, అప్పుడు మీ త్యాగ నిరతితో ఈ రాష్ట్ర ప్రజలకు రాజధాని ఏర్పరచడానికి దోహదం చేశారో, అదేవిధంగా ఈ అభివృద్ధిలో కూడా మీరందరూ 1,00,000 కోట్ల రూపాయల నిధులతోటి మరి అన్నీ కూడా టెండర్లు పిలవటం జరిగింది. ఇవన్నీ కూడా 2.5 సంవత్సరాల కాల వ్యవధిలో మరి గ్రేస్ పీరియడ్ ఒక 6 నెలలు, మొత్తం 3 సంవత్సరాల కాలంలోనే ఈ పనులన్నీ కూడా, నిర్మాణ పనులన్నీ కూడా మరి మొత్తం పూర్తి అవ్వాలని చెప్పి వారిని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు రైతులందరితో సమావేశం ఏర్పాటు చేసి అమరావతి రాజధాని ఏ విధంగా అభివృద్ధి జరగబోతుందో ఒకే మాట చెప్పారండి. అభివృద్ధికి మళ్ళీ ఆజ్యం పోసుకున్న సందర్భంలో రైతులందరూ కూడా సమైక్యంగా ఉండాలని, అభివృద్ధి మీద దృష్టి పెట్టి జరుగుతున్న కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొదటిసారి రాజధాని నిర్మాణంలో భాగస్వాములయ్యారు. మళ్ళీ ఈరోజు రాబోతున్నారు పునర్నిర్మాణ దశలో కూడా. ఈ కార్యక్రమాన్ని మేమందరం కలిసి దిగ్విజయంగా చేసుకోవాలనుకుంటున్నామండి. ల్యాండ్ పూలింగ్కి తీసుకుంటున్న నేపథ్యంలో అమరావతి రైతులుగా మాలో కొంచెం ఆందోళన, ఆవేదన నెలకొన్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతులతో, రైతు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి మాకున్న సందేహాలని, మాకున్న ఆవేదనని తీర్చాలనే తాపత్రయంతో ఆయన మమ్మల్ని ఇక్కడికి పిలిచి మాకున్న సందేహాలని నివృత్తి చేయడం జరిగింది. అదేవిధంగా అమరావతిలో పనుల్ని పునఃప్రారంభించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతికి రానున్న నేపథ్యంలో ఎలా అయితే అమరావతి రైతులు 2014లో అందరూ సంఘటితంగా అందరూ కలిసిమెలిసి ఎలా అయితే రాజధాని కోసం భూములు ఇచ్చారో
అమరావతికి ఆపద వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ఎలా అయితే సంఘటితంగా అమరావతిని కాపాడుకున్నారో ఈరోజు కూడా అమరావతి పనుల్ని తిరిగి ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకుంటున్నాం కాబట్టి అంతే సంఘటితంగా అందరూ ఈ సభను విజయవంతం చేయాలని నారాయణ గారికి మామూలుగా చెప్పారు. 4th కేటగిరీ అది రిజిస్ట్రేషన్కి ఎమ్మటే దాన్ని తీసుకోమని చెప్పారు. ఎమ్మటే మాకు రిజిస్ట్రేషన్ అవుద్ది. అలాగే ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది. ఈ పారిశుద్ధ్య కార్మికులు ఏదైతే ఉందో వాళ్ళకి ఈ ల్యాండ్ పూలింగ్కి వెళ్ళిన టైంలో వాళ్ళని అందరినీ రైతు కూలీలుగా పనిలోకి తీసుకున్నటువంటి సందర్భంగా వాళ్ళకి జీతాలు చాలట్లేదు సార్. వాళ్ళకి వచ్చిన జీతాలు కూడా సరిగా టయానికి ఇవ్వట్లేదని వారి దృష్టికి తెలియపరిచాము. అది వాళ్ళకి జీతాలు కూడా పెంచమన్నారు. బాబు గారితో రాజధాని రైతులు ఒక ముఖ్యమంత్రి గారితో సహృదయంగా మాకు మాట్లాడటం బాగా అదృష్టంగా భావిస్తున్నామండి. ఎందుకంటే మా అనుమానాలన్నీ నివృత్తి చేసుకున్నామండి. మొట్టమొదటిగా మేము అమరావతి రాజధానిగా ముందు పార్లమెంట్లో ఒక చట్టం చేయమని అడిగామండి. దానికి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది కాబట్టి అప్పుడు చేయడానికి కుదరలేదు. ఇప్పుడు పార్లమెంట్లో చట్టం చేసి అమరావతి ఏకైక రాజధానిగా నోటిఫికేట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. మహిళలు ముందుకు వచ్చి రాజధాని కోసం పోరాటం చేశారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. గత సీఎం వైఎస్ జగన్ వారిపై పోలీసులతో దారుణంగా దాడులు చేయించారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి రావడం శుభ పరిణామమని చెప్పారు. రాజధాని లేని రాష్ట్రంగా మన రాష్ట్రం ఉందని తెలిపారు. జగన్ 3 రాజధానుల పేరుతో అమరావతిని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి పునర్నిర్మాణం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా ప్రజలకు మంత్రి అనిత పిలుపునిచ్చారు. ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర నలుమూల నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయడం కూడా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఒక రాజధాని అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా కళ. 2014 నుంచి 19 వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు అమరావతి రాజధానిగా చేసుకుని పలు కార్యక్రమాలు కూడా అప్పుడు శ్రీకారం చుట్టుకున్నాం. ఆ రోజు కూడా శంకుస్థాపనకి గౌరవ నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రావడం కూడా జరిగింది. అయితే లాస్ట్ 5 సంవత్సరాల రాక్షస పరిపాలనలోని అమరావతి రాజధానిగా తీసి 3 రాజధానుల వ్యవహారం మన తెరపైకి తీసుకొచ్చి చాలా మంది ప్రజల తాలూకా మనోభావాలు దెబ్బతీయడం జరిగింది. అమరావతి రాజధానిగా కొనసాగించాలని మహిళా రైతులు కూడా రోడ్డు మీదకి వచ్చి చాలా అవస్థలు పడ్డారు, చాలా అవమానాలు పడ్డారు. సోషల్ మీడియాలో కూడా చాలా మాటలు పడ్డారు. బూటకాలతో తన్నించుకున్నారు, అరెస్టులు చేశారు, కేసులు పెట్టించుకున్నారు, అట్రాసిటీ కేసులు పెట్టించుకున్నారు. కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్లాలన్నా కూడా వాళ్ళకి అనుమతి లేని పరిస్థితులు ఉండే పరిస్థితుల నుంచి ఈ రోజు తిరిగి అమరావతి పునర్నిర్మాణం చేసుకోవడం అనేది మనందరికీ కూడా ఒక పండుగ వాతావరణం లాంటిది. అటువంటి అమరావతి పునర్నిర్మాణానికి ఎన్డీఏ సారథ్యంలో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మళ్ళా తిరిగి అమరావతి పునర్నిర్మాణానికి ఈ రోజు నరేంద్ర మోడీ గారు రావడం నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి. ఆ శుభపరిణామం, ఆ పండుగలో మనందరం కూడా భాగస్వాములు అవడానికి ఈ రోజు రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఎన్డీఏ కేడర్ తో పాటు ప్రజలు కూడా ఈ రోజు ముందుకు వచ్చే పరిస్థితి. దీనికి అనుగుణంగా వచ్చే ప్రజలందరికీ కూడా ఎక్కడ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆ స్థానిక లోకల్ మినిస్టర్ గారు మన కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా పెద్దలు జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా సత్య గారు, పెద్దలు కొనగల నారాయణ గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చూసుకోవడానికి ఈ రోజు ఇక్కడ అందరూ కూడా కలెక్టర్ గారు ఆఫీసులో ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజలెవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా భాగస్వాములు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. వైసీపీ హయాంలో పంట కాలువలు, డ్రైన్లకు రూపాయి కూడా కేటాయించలేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. కూటమి అధికారంలోకి రాగానే కోట్ల రూపాయలు వెచ్చించి డ్రైన్లు నిర్మించి రైతులకు మేలు చేస్తున్నామన్నారు. ముంపు కష్టాలు తీర్చేలా వచ్చే వానాకాలంలోగా పనులు పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఏపీలో 5 ఏళ్ల పాటు వ్యవసాయ రంగాన్ని మూతవేసిన వైసీపీ వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పాలకొల్లు మండలం లంకల కోడేరు, వెంకటాపురం గ్రామాల్లో కాలువ గట్లను రహదారులుగా మార్చే పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్ల పాలనలో రైతులను పూర్తిగా విస్మరించిన జగన్కు ఆ పార్టీకి రాజకీయాల్లో ఉండే అర్హత లేదని అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రైతుల రహదారుల కోసం ఒక్క తట్ట కంకర వేయలేదని మండిపడ్డారు. కాలువల్లో ఒక తట్ట పూడిక మట్టి తీసింది లేదని చెప్పారు. భవిష్యత్తులో రాష్ట్రానికి వైసీపీ అవసరం లేదని, ఆ పార్టీకి ఓట్లు అడిగే అర్హత లేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు చేశారు. ఏదైతే రైల్వే లైన్ మీద కూడా నడుచుకుని దాటుకున్నాం తప్ప అక్కడి నుంచి ఇక్కడికి రాపాక ఛానల్ గట్టు మీద నడిచే పరిస్థితి లేదు. రైల్వే లైన్స్ మీద కూడా నడుచుకుంటా పోయాం. అంటే ఆ రకంగా కాలువ గట్టు మీద నడవడానికి వీలు లేనిటువంటి పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ దానికి పెద్ద ఎత్తున మరి గ్రావెల్ రోడ్లు పెడుతూ ఉన్నాం. అంటే దీనివల్ల ఏంటంటే రైతాంగం స్వేచ్ఛగా మరి నడవడానికి ఆ రోడ్లు కాల వెంబడి చూసుకోవడానికి వీలుంటుంది.
అదేవిధంగా అధికారులు కూడా వాటర్ని ఎక్కడో మేనేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి గంటా గలాసులు కానీ, లస్కర్లు కానీ, అదేవిధంగా ఏఈలు కానీ ఏదైతే ఈ మధ్యలో ఇట్లా వంతుల వారి విధానం ఏదైతే ఉందో అది కూడా సక్రమంగా అమలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ రకంగా మరి ఈ యొక్క గ్రావెల్ రోడ్లు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాలు వాళ్ళకి 151 సీట్లు ఇచ్చారు, 50% ఓట్లు ఇచ్చారు. పాలకుల్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక తట్ట గ్రావెల్ రోడ్ ఎక్కడైనా వేశారు అన్నదాతకి. ఏ కెనాల్లో అయినా, ఏ డ్రైన్లో అయినా సరే ఒక తట్ట మట్టి డీసిల్ట్ తీయడం మీరు ఎక్కడైనా చూసారా? ఆంధ్రప్రదేశ్ అంటే వ్యవసాయక రాష్ట్రం, రైతాంగం 70-80% రైతాంగం ఉన్న రాష్ట్రం. అటువంటి రైతాంగానికి ₹1 పని చేయనటువంటి వాళ్ళు, ఆ రైతుకి న్యాయం చేయలేనటువంటి వాళ్ళు ఇంకా పార్టీ పెట్టుకుని ఎవరిని ఉద్ధరిస్తారు? ఇంకా చేత ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలకి దూరమైనటువంటి పరిస్థితుల్లో, రైతుల్ని పట్టించుకోలేనటువంటి స్థితిలో ఆ పార్టీ మనుగడ కూడా భవిష్యత్తులో ఉండదు అనేటువంటి విషయాన్ని, ఎందుకంటే రైతు కంట కన్నీరు, మరి తల్లి కంట కన్నీరు మంచిది కాదంట. ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు పురస్కారం అందజేశారు. రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల వేడుక జరిగింది. ఈ వేడుకకు బాలయ్య కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కాగా గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం బాలయ్యకు పద్మ పురస్కారం ప్రకటించింది. కళారంగంలో 30 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్న బాలకృష్ణను కేంద్రం పద్మ అవార్డుతో సత్కరించింది. పద్మభూషణ్ श्री नंदमूरी बालकृष्ण कला फिल्म अभिनय। మే 2న ప్రధాని మోడీ అమరావతి రాజధాని పర్యటన విజయవంతం చేయాలని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కూటమి నేతలకు పిలుపునిచ్చారు. నియోజకవర్గం నుంచి సుమారు 30,000 మంది తరలి వెళ్లేలా శ్రేణులు పనిచేయాలన్నారు. వేసవి దృష్ట్యా అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంచినట్లు ఆయన వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ మే 2న అమరావతిలో రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభానికి శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పోరంకిలోని తన కార్యాలయంలో కూటమి నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ పర్యటనను విజయవంతం చేయటమే తమ ప్రధాన లక్ష్యమని, వేసవి వేడిమి ఉన్నా శ్రేణులంతా సమైక్యతతో ముందుకు సాగాలని సూచించారు. పెనమలూరు నియోజకవర్గం నుండి 30,000 మంది కార్యకర్తలు, ప్రజలు కార్యక్రమానికి తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. మెప్మా, డ్వాక్రా మహిళలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని పేర్కొన్నారు. ఉదయం బస్సులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వేసవి దృష్ట్యా అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. అదే సమయంలో తాడిగడప మున్సిపాలిటీకి త్వరలో ఎన్నికలు జరుగుతున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి వారి కష్ట నష్టాల్లో భాగస్వాములు అవ్వగల నాయకులకే ప్రజలు మద్దతు ఇస్తారని ఆయన అన్నారు. లోకల్ బాడీ లేకపోవడం వల్ల అనేక నిధులు కోల్పోయామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో విజయం సాధించి అభివృద్ధి పనులను ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నేతలు, పార్టీ సానుభూతి పరులు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన రాష్ట్ర కళల రాజధాని అమరావతి శంకుస్థాపనకి విచ్చేస్తున్నారు కాబట్టి మనం పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళి స్వాగతం పలకాలి అని చెప్పేసి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. నాకు బాగా గుర్తు, ఇదే నెలలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి వరాహి యాత్ర చేస్తే మచిలీపట్నం వెళ్ళేసరికి అదే ఆటనగర్ దగ్గర నుంచి అనుకుంటా సుమారుగా ఇక ఉయ్యూరు దాటి ప్రయాణం చేయలేని పరిస్థితుల్లో కారులో వెళ్ళిపోయి రాత్రి 10-11 గంటలకు చేరుకున్న పరిస్థితి. చెక్ పోస్ట్ సెంటర్ నుంచి మచిలీపట్నం చేరేసరికి రాత్రి 11 గంటలు 12 గంటలు అయింది. ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇది వేసవి కాలం అయినా కానీ మనం అందరం కూడా మన నాయకుల పిలుపు మేరకు మన 3 పార్టీలు కూడా సమైక్యతతో ఈ యొక్క ప్రధాని గారి సభని మనం విజయవంతం చేయాలని చెప్పి
అమరావతిని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం అమరావతి రైతులను మోసం చేసిందని విమర్శించారు. 29 గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అమరావతి రైతులను అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములుగా చేస్తామని హామీ ఇచ్చారు. మే 2న అమరావతిలో జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అమరావతి పునర్నిర్మాణం కోసం మే 2వ తారీఖున వస్తున్న సందర్భంగా మా మండల కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా నియోజకవర్గ స్థాయి నాయకులు అందరినీ కూడా కలిసి ఒక అద్భుతమైన స్వాగతం పలికే విధంగా కూటమిలో మీ అందరం కూడా బాధ్యతతోటి ఇక్కడ చేయాల్సిన ఏర్పాట్ల గురించి సమీక్షించుకోవడానికి ఒక పండుగ వాతావరణంలో చక్కటి గ్రామీణ వాతావరణం ఈ బేతపూడి గ్రామంలో ఈ రోజున మేమందరం కూర్చుని మాట్లాడుకోవడం జరిగింది. ఇది ఒక బాధ్యతగా మనందరం కూడా భావించాలి. ఎందుకంటే కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి మొన్న పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా అమరావతియే మన రాజధాని అనే మాట మేము ప్రజలకి ఆ రోజు స్పష్టంగా చెప్పాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గౌరవ ప్రధానమంత్రి గారు అమరావతి పునర్నిర్మాణం కోసం 10,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం, తద్వారా వివిధ బ్యాంకుల నుంచి అదేవిధంగా ప్రైవేట్ పెట్టుబడులు కూడా తీసుకొచ్చి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలతోటి అనేక కార్యక్రమాలు ప్రారంభించడానికి కోసం సన్నాహాలు చేయడం జరిగింది. 2వ తారీఖున 3ంటికి గౌరవ ప్రధానమంత్రి గారు వస్తారు. ఆ సభని ఖచ్చితంగా అద్భుతంగా జరిగే విధంగా, ప్రజలకి అంతిమంగా ఉపయోగపడే విధంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా మీరు కోరుకుంటూ, ఉగ్రదాడిని ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలని ఎన్జీఓ నేతలు డిఎస్ఎన్ రెడ్డి, పి రమేష్ పిలుపునిచ్చారు. పర్యాటకులపై దాడి చేసి ప్రాణాలు తీయడం అమానుషమన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతీయ ప్రజల ఐక్యతను దెబ్బతీసేందుకు చేసిన ఇలాంటి దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రవాద దాడిని ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలని, అమాయకులైన పర్యాటకులపై దాడి చేసి ప్రాణాలు తీయటం అమానుషమని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డి సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శి పి రమేష్లు అన్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల్లో రాష్ట్రానికి చెందిన నెల్లూరు జిల్లా కావలివాసి కీర్తిశేషులు మధుసూదన్ రావు కుటుంబ సభ్యులు మరియు దాడిలో అసూలు బాసిన ఇతర భారతీయుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసేందుకు ముష్కరుల దాడిని ఖండిస్తూ ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు డి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజల హృదయాలను ఉగ్రదాడి తీవ్రంగా కలిచివేసిందని, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతీయ ప్రజల ఐక్యతను దెబ్బతీసేందుకు చేసిన ఇలాంటి దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉగ్రదాడిలో అసూలు బాసిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. బాధిత కుటుంబ సభ్యులు అనుభవిస్తున్న మానసిక క్షోభ మాటల్లో చెప్పలేనిదని, ఈ కష్టకాలంలో వారికి ప్రతి ఒక్కరూ తోడుగా నిలిచి మనోధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 22వ తారీఖున 26 మంది భారతీయులందరినీ ముష్కరలో దాడి చేసి చంపడం అనేది శోచనీయము. ఇలాంటి సంఘటనలు జరగకూడదని చెప్పి మన వెస్ట్ కృష్ణా తరపున కోరుకుంటున్నాము. వాళ్ళ బంధువులు, వాళ్ళ భార్యలు, భర్తలు ఎంత బాధపడుతున్నారంటే మన భారతీయులందరూ మనం కూడా ఎంతో వాళ్ళ బాధను అర్థం చేసుకుని వాళ్ళ సంఘీభావం మనం ప్రదర్శించాలని చెప్పి ఏపీ ఎన్జీఓ జిల్లా కార్యదర్శి పి రమేష్ మాట్లాడుతూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి సంఘటన అమానవీయ చర్య అని, ముష్కరులు దాడికి తెగబడిన తీరును రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఉగ్రవాదులను, వారిని ప్రోత్సహిస్తున్న వారిపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలకు పాల్పడకుండా కఠినంగా వ్యవహరించాలని అన్నారు. దేశ రక్షణ, భద్రత కోసం రేయింబవళ్లు సరిహద్దుల్లో పహారా కాస్తూ ముష్కరులకు సవాలు విసిరిన వీర జవాన్ల తీరును అభినందించాల్సిన అవసరం ఉందన్నారు. మరి ఎప్పుడైతే ఇంతకుముందు ఇలాగే ఉగ్రవాదుల చర్యలకి భారతదేశం చాలా క్విక్గా యాక్షన్ తీసుకొని సర్జికల్ స్ట్రైక్ చేసి పీఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద శిక్షణా కేంద్రాలన్నింటిని కూడా ఎతికి వాళ్ళని ఒక గంటల అవర్స్ లెక్కలో కొట్టేసి అవతల పడేశారు. ఇవాళ వాళ్ళని ఇంకా ఎగదోస్తున్నటువంటి, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి, ఉగ్రవాదాలకు శిక్షణ ఇస్తున్నటువంటి శిక్షణా కేంద్రాలు పీఓకేలో ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సర్జికల్ స్ట్రైక్ అంటే కూడా పెద్ద నిర్ణయం తీసుకొని వాళ్ళందరినీ పీల్చమంచవలసిన టైము ఇప్పుడు వచ్చింది.
ఈ విషయంలో భారతదేశం అంతా కూడా ఏకతాటి మీద నిలబడి ఉన్నది. అలాగే పుల్వామా మృతులకి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అలాగే కాశ్మీర్కి వచ్చేటువంటి ఎవరైతే యాత్రికులు ఉన్నారో వాళ్ళ యొక్క భద్రతా చర్యలు చూసుకోవాల్సిన పరిస్థితి కూడా అక్కడ ఉన్న గవర్నమెంట్ మీద ఉంది. నగర శాఖ అధ్యక్షుడు సివిఆర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణానికి నిలవైన కాశ్మీర్ లోయలో పర్యాటకులపై దాడికి తెగబడి అమాయకుల ప్రాణాలను బలిగొన్న ముష్కరుల రాక్షసత్వం ప్రతి ఒక్క భారతీయుణ్ణి కలిచివేస్తోందని, ముష్కరుల దాడిలో అసువులు బాసిన వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నామని చెప్పారు. భారతదేశ ప్రజల మీద అక్కడ జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండే విధంగా భారత ప్రభుత్వం కావచ్చు, కాశ్మీర్ ప్రభుత్వం కావచ్చు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. భారతదేశం ఏ చర్యలు తీసుకున్నా కూడా భారతదేశ ప్రజలందరూ కూడా ఒకే తాటి మీద ఈ దేశ ప్రభుత్వానికి పూర్తి అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో కాశ్మీరులో జరిగే ప్రతి కార్యక్రమానికి కూడా అక్కడ ప్రభుత్వం, భారత ప్రభుత్వం రెండు కలిపి సమన్వయంతో బయటికి వెళ్లాలని కోరుకుంటున్నాం. మెగా డిఎస్సీ అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 16,000 టీచర్ పోస్టుల్లో ఏజెన్సీ ప్రాంతాల్లోని యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. షెడ్యూల్ 5 ప్రకారం గిరిజన ప్రాంత ప్రజలకు 100% గిరిజనులకు ఇవ్వాలన్నారు. విజయవాడ బాలసు భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా జీవో నెంబర్ 3ను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 10,000కు పైగా అర్హులైన అభ్యర్థులు గిరిజన ప్రాంతంలో ఉన్నారని చెప్పారు. గిరిజన యువతకు న్యాయం చేసే విధంగా చంద్రబాబు కృషి చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసినట్టుగా జీవో నెంబర్ 3ని వెంటనే అమల్లోకి తేవాలంటే ఆర్డినెన్స్ ఇవ్వాలి. దాంట్లో ఉన్న టెక్నికల్ సవరించి సాంకేతిక లోపాలని సవరించి ఆర్డినెన్స్ తేవాలి. ఎట్లయితే కేటగరైజేషన్ కోసం ఆర్డినెన్స్ తెచ్చారో, కేటగరైజేషన్ కోసమే వాయిదా వేశారు డిఎస్ ఇంతకుముందు. ఆ తర్వాత ఇప్పుడు ఆర్డినెన్స్ తెచ్చారు. ఆ ప్రాతిపదిక మీద 2011 జనాభాను బట్టి వాళ్ళు డివైడ్ చేస్తున్నారు. మరి అదే సూత్రం సామాజిక న్యాయం గిరిజనులకు కూడా అప్లై అవుతుంది. అందుకని స్పెషల్ డిఎస్సి కోసం మెగా డిఎస్తో పాటు స్పెషల్ డిఎస్సి ట్రైబల్ ఏరియాల్లో పెట్టాలి. దానికి అనుగుణంగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ ఉద్యోగాలన్నీ వాళ్ళకి ఇవ్వాలి. దీని మీద ట్రైబల్ యూత్ చాలా ఆందోళనగా ఉన్నారు. ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు, ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నారు, ఐటీడీ ముట్టళ్ళు చేస్తున్నారు. 2వ తేదీ బంద్ చేస్తామని కూడా వాళ్ళు ప్రకటించారు. నిరుద్యోగ సంఘాలు, ఉద్యోగ సంఘాలు 2వ తేదీ బంద్ చేస్తామని కూడా ప్రకటించారు. వాళ్ళ ఆందోళనకి సిపిఎం పూర్తి మద్దతు ప్రకటిస్తుంది. 2వ తేదీ బంద్ని జయప్రదం చేయమని కూడా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. బంద్ దాకా పోకుండా నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని 2వ తేదీలోగానే ఆర్డినెన్స్ తీసుకొస్తే గిరిజన యూత్కు న్యాయం చేసినట్టు అవుతుంది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాటని, ట్రైబల్ యూత్కి ఇచ్చిన మాటని నిలబెట్టుకొని ఆయన దీన్ని అమల్లో తేవాలి. 2 కోట్ల రూపాయల నిధులతో పాయికాపురం చెరువు పనులు అభివృద్ధి చేస్తున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఈ నేపథ్యంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడమే కాకుండా కాలుష్యం తగ్గించే విధంగా నగరాన్ని సుందరీకరించాలని అధికారులను ధ్యానచంద్ర ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా పాయికాపురం చెరువు, అజిత్ సింగ్ నగర్, మాకినేని బసవపున్నయ్య స్టేడియం, కండ్రిక ప్రాంతాలను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 2 కోట్ల రూపాయల అమృత నిధులతో పాయికాపురం చెరువులను అభివృద్ధి చేస్తున్నామని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడమే కాకుండా కాలుష్యం తగ్గించే విధంగా మొక్కలు ఉండాలని అధికారులను ఆదేశించారు. తదుపరి అజిత్ సింగ్ నగర్లో గల మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాకింగ్ ట్రాక్, జిమ్ ఎక్విప్మెంట్, మరుగుదొడ్ల అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. తదుపరి కండ్రికలో అమృత ఇన్సెంటివ్ నిధుల్లో భాగంగా జరుగుతున్న డ్రైన్ నిర్మాణ పనులను పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, జాయింట్ డైరెక్టర్ అమృత డాక్టర్ లత, సూపరింటెండెంట్ ఇంజనీర్లు పి సత్యకుమారి, పి సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పాక్స్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. దక్షిణాది రాష్ట్రాల స్టడీ టూర్లో భాగంగా నాగర్కోయిల్ కార్పొరేషన్ను వీఎంసీ కార్పొరేటర్ల బృందం సందర్శించింది. 6 ఎంఆర్ఎఫ్ ప్లాంట్లతో నాగర్కోయిల్ కార్పొరేషన్ వారి పారిశుద్ధ్య నిర్వహణ విధానాన్ని వీఎంసీ కార్పొరేటర్ల బృందం అధ్యయనం చేసింది. నాగర్కోయిల్ కార్పొరేషన్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను అభినందిస్తూ విజయవాడ నగరపాలక సంస్థ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు వారికి వీఎంసీ కార్పొరేటర్ల బృందం ఆహ్వానం పలికింది.
దక్షిణాది రాష్ట్రాల స్టడీ టూర్లో భాగంగా నాగర్కోయిల్ కార్పొరేషన్ను పలువురు కౌన్సిలర్లు మరియు అధికారులతో కలిసి విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆవుతు శ్రీశైలజారెడ్డి మరియు కార్పొరేటర్ల బృందానికి కమిషనర్ నిశాంత్ కృష్ణ, మేయర్ మహేష్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టూర్ కోఆర్డినేటర్, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ కార్పొరేటర్లను వారికి పరిచయం చేశారు. విజయవాడ నగర భౌగోళిక పరిస్థితి, పారిశుద్ధ్య నిర్వహణ మొదలగు అంశాలను ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ వివరించారు. ఈ నేపథ్యంలో నాగర్కోయిల్ మేయర్ మహేష్ మాట్లాడుతూ స్టడీ టూర్లో భాగంగా విజయవాడ కార్పొరేటర్స్ ఇక్కడికి రావడం సంతోషకరంగా ఉందని, 54 డివిజన్లను కలిగిన ఈ కార్పొరేషన్ను 4 జోన్లుగా విభజించి పరిపాలన కొనసాగుతోందని చెప్పారు. కౌన్సిల్ నిర్వహణ విధానం, అధికారుల పనితీరు విధానం మొదలగు అంశాలను విజయవాడ కార్పొరేటర్లతో పంచుకున్నారు. 6 ఎంఆర్ఎఫ్ ప్లాంట్లతో పారిశుద్ధ్య నిర్వహణలో వ్యర్థాలను వేరు చేస్తున్నారని, పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఏజెన్సీలతో వ్యర్థాలను సేకరిస్తున్నారని తెలిపారు. కీ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ద్వారా వారి పనితీరును చూస్తారని అన్నారు. వ్యర్థాల సేకరణలో వ్యర్థాలను దూగే కాటా ద్వారా ఆ వ్యర్థాలు ఏ ప్రాంతం నుండి వచ్చిందో జీపీఎస్ ద్వారా వారు ట్రాక్ చేయగలరని, తద్వారా ఇంటి నుండి చెత్త సేకరణ 100% జరుగుతుందని తెలిపారు. వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా ప్రభుత్వ డ్యాం నుంచి ప్రత్యేకంగా తాగునీటి కోసం నీరు విడుదల చేస్తోందని, తద్వారా తాగునీటి సరఫరాలో నగర ప్రజలకు ఎటువంటి లోపం లేకుండా చూసుకుంటారని చెప్పారు. అనంతరం నాగర్కోయిల్ కార్పొరేషన్ కమిషనర్ నిశాంత్ కృష్ణ మాట్లాడుతూ, నగరంలో కోణం ప్రాంతంలో ఒక నాలెడ్జ్ సెంటర్ను కార్పొరేషన్ వారు ఉచిత లైబ్రరీ సౌకర్యాన్ని కల్పించారని, 5300 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 అంతస్తుల భవనాన్ని నిర్మించారని, నగర ప్రజలకు ఉచితంగా చదువుకునే సౌకర్యం కలుగుతుందని, కంప్యూటర్, వైఫై వసతులతో పోటీ పరీక్షలకు చదువుకునే వారికి ఎంతగానో ఉపయోగపడే విధంగా ఈ నాలెడ్జ్ సెంటర్ అందుబాటులో ఉంటుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంపద సృష్టించి ఆ సంపదను అర్హులైన ప్రజలకు అందిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాగ్దానం నేటికి అమలు కాకపోవడం చాలా దారుణమని, అర్హులైన నిరుపేదలకు వృద్ధాప్య పింఛన్ అందించడంలో ప్రభుత్వం విఫలమైందని సిపిఎం నగరపాలక సంస్థ ఫ్లో లీడర్ బోయ సత్యబాబు తెలిపారు. అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తున్నా వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పింఛన్లు మంజూరు చేయడంలో వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలో అర్హులైన పేదలకు పింఛన్ల సౌకర్యం కల్పించాలని పెన్షనర్స్ సాధన సమితి ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎదుట వికలాంగులు, వృద్ధులు, వితంతువులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ, గత ఎన్నికల ముందు ప్రజలకు అనేక వాగ్దానాలు చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీలను అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసీపీ పాలనలో రద్దయిన పెన్షన్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాటిని పునరుద్ధరిస్తామని మహిళలకు ఆశ చూపి అమలు చేయకపోవడం చాలా దారుణమని మండిపడ్డారు. సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేయటం వల్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ప్రజలకు ఎన్నికల్లో మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ఇప్పటికీ 11 నెలలు అవుతుంది. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారంగా పెన్షన్ తీసుకుంటున్నటువంటి లబ్ధిదారులు 1,30,000 మంది మరణించారని వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. మరోవైపు ఈ 11 నెలల కాలంలో గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ రద్దయిన పెన్షన్దారులు చాలామంది ఉన్నారు. అలాగే ఇప్పటికీ 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు, మరి వితంతువులుగా భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, మరి ఒంటరి మహిళలు ఉన్నారు. అలాగే మత్స్య కార్మికులు కానీ, గీత కార్మికులు కానీ ఇటువంటి వృత్తిదారులు కూడా ఉన్నారు. వారికి కూడా ఒక్క పెన్షన్ అంటే రిలీజ్ చేయట్లా. మరి పెన్షన్లు మంజూరు చేయకుండా ఇది అభివృద్ధి సంక్షేమ ప్రభుత్వం అని ఎలా చెప్తారు ముఖ్యమంత్రి గారు? నిన్న ఒక సర్క్యులర్ ఇచ్చారు 24వ తారీఖున. ఆ సర్క్యులర్లు ఏంటి? ఇప్పుడు ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వారు 2024 10వ నెల వరకు మరణించిన వారికి మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రం పెన్షన్లు ఇస్తారంట. అంటే మిగిలిన చనిపోయిన కుటుంబ సభ్యులకు పెన్షన్లు ఎవరా? బీసీలకి, ఎస్టీలకి, ఎస్సీలకు కూడా మొత్తం 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్లు ఇస్తామని చెప్పారు. అలాగే వికలాంగులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, మరి వృద్ధాప్యం ఉన్న వాళ్ళకి కూడా మేము పెన్షన్లు ఇస్తామని చెప్పారు. మరి ఇంతవరకు నువ్వు 11 నెలలైంది మేము సంక్షేమ పథకాలు బాగా ఇస్తున్నాము అని పండగలు చేసుకుంటున్నావు. మా ప్రభుత్వం నచ్చింది కాబట్టి గెలిపించారు. మాకు సంక్షేమ పథకాలన్నీ ఏ అని మేము ఈరోజున అడుగుతున్నాము. అలాగే చదువుకునే పిల్లలకు కూడా డబ్బులు వేస్తామని చెప్పేసి ఇంతవరకు లేదు. మరి పిల్లల్ని నువ్వు కనమంటున్నావు, ఉన్న వాళ్ళకే దిక్కు లేదు, కంటే ఏం చేస్తావు? మరి గతంలో ఎలక్షన్ వస్తే 2 పిల్లలకి మినాయింపు సీట్ లేదని చెప్పేవాడు నువ్వు. ఇంకా కంటూ ఉండండి మేము వేస్తా ఉన్నాం. ఇప్పుడు ఉన్నోళ్ళకే చదివించలేక అల్లాడిపోతున్నావు. స్కూళ్ళన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి దారాగత్తం చేసావు. గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీ లేకుండా చేసావు. ఇప్పుడు ఉన్న పెన్షన్లు మాత్రం చాలామంది సంవత్సరం దాటిపోయినా కూడా
మీరు భర్తలు చనిపోయి ఇంతవరకు వాళ్ళ పెన్షన్ లేదని తిరుగుతూ ఉన్నారు. నేను 2023 జూలైలో అప్లికేషన్ పెట్టాను. 2024 జనవరిలో శాంక్షన్ అయిందని లిస్ట్ ఇచ్చారు. మళ్ళీ డబ్బులు మాత్రం రాలేదు. మళ్ళీ ఇప్పుడు 2 సార్లు అప్లికేషన్ పెట్టాము. జగన్ గారి గవర్నమెంట్లో మాకు రాలేదు, ఇప్పుడు కూడా రాలేదు. మేము తిరుగుతున్నాము, పెద్ద వయసు వచ్చింది, ఎండలో తిరగలేకపోతున్నాము. త్వరగా మా ఆయన దయించి ఆయన ఎలక్షన్లో ఏ రకంగా వాగ్దానం చేశారో ఆ ప్రకారంగా మాకు శాంక్షన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.